కంటోన్మెంట్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పేసి జూబ్లీహిల్స్ మీటింగ్ లో ఏం చెప్పిండు, కంటోన్మెంట్ ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నదో జూబ్లీహిల్స్ కూడా అదే విధంగా డెవలప్ చేస్తాం. కంటోన్మెంట్ కు 4,000 కోట్ల నిధులు విడుదల చేసినాము. అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అక్కడ రోడ్లు చాలా జామ్ అవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు జనాలు అని చెప్పేసి పట్టుబడితే దానికోసం అని చెప్పేసి 4,000 కోట్ల నిధులు జీవో కూడా పాస్ చేసినామని రేవంత్ రెడ్డి గారు చెప్తే, దానికి కేటీఆర్ గారు మీరు ఎక్కడనన్నా జీవో చూపిస్తే, వర్కులు స్టార్ట్ అయినట్టు పనులు కానీ చూపిస్తే, జీవో చూపిస్తే నేను రాజకీయం సన్యాసం తీసుకుంటా, రాజీనామా చేశాని మాట్లాడిండు. ఒక్కసారి ఇక్కడ చూపించు. అక్కడ ముందల అది ప్యారడైజ్ సర్కిల్ నుంచి డైరీ ఫామ్ పోయే రోడ్ల వర్కులు స్టార్ట్ అయినాయి. सीसी कैमराలు కూడా తీస్తున్నారు. भाई ये सीसी कैमरा क्यों निकाल रहे हैं आप? अभी ब्रिज बन रहे हैं, से बोलने से निकाल रहे हैं. ब्रिज बन रहे हैं. ये कहाँ से, ये कौन सा रोड है? ये अभी चौरस्ता, कौन सा चौरस्ता है आगे? वो सिटी हो बोलते हैं, पैराडाइज का सिटी हो बोलते हैं. पैराडाइज इधर से ब्रिज ये कंटोनमेंट के आता है ना? जी सर. ఓకే, ఇక్కడ కంటోన్మెంట్ కిందికి వస్తున్నది. సీసీ కెమెరాలు, ఇక్కడ ఉన్న రోడ్ సైడ్ ఏమేమి కేబుల్స్ ఉన్నాయో కేబుల్ కూడా తొలగిస్తున్నారు. వర్క్ నడుస్తున్నది. అయితే కేటీఆర్ గారు ఏమని చెప్పారంటే, ఎక్కడ గానా జీవో గాని చూపించినా, పనులు జరిగినట్టు చూపించినా, అక్కడ క్రిషాంక్ కూడా ఒక మాట మాట్లాడిండు. తలసాని సీనన్న కూడా కేటీఆర్ చెప్పిన మాటలు విని ఎక్కడన్నా పనులు స్టార్ట్ అయినా జీవో ఉన్నా మేము దేనికైనా కట్టుబడి ఉంటామన్నారు. సీనన్న మీరు కేటీఆర్ని రాజీనామా చేయించి రాజకీయ సన్యాసం తీసుకోమని చెప్పండి. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అనిపించింది కదా ఏమేం వర్కులు నడుస్తున్నాయని. ఎక్కడ అంటే శ్రీ గణేష్ గారు కష్టపడి 4,000 కోట్లతోని ఒకటి స్టేట్ హైవే, ఇంకొకటి నేషనల్ హైవే, రెండింటికి జీవోలు కూడా చూపించినాము. మరి కేటీఆర్ నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తావు? ఇవన్నీ ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తావు, ఛాలెంజ్ చేసి మళ్ళీ వెంటనే తప్పించుకొని పోతావు. మళ్ళీ ఏమంటున్నావు, ఇప్పుడు ఏసీబీ కేసు ఉన్నది కదా దాని మీద లైట్ డిటెక్టర్కి వస్తావా అని అన్నాడు. వాళ్ళన్నిటికీ సిద్ధమయ్యేసరికి నువ్వు దాన్ని పారిపోతున్నావు, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ ఉన్నారు. ఈ వర్కర్స్ కూడా ఒకసారి వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిపిద్దాము. ఇప్పుడు ఏం పని చేస్తారా మీరు? ట్రాఫిక్ సిగ్నల్ టెక్నీషియన్. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మొత్తం రిమూవ్ చేయమన్నారు. ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది, ఈ పోల్ అన్ని రిమూవ్ చేయమని చెప్పారు. ఏది సిగ్నల్ పోల్ మొత్తం లైటింగ్ అంతా ఓన్లీ సిగ్నల్ వరకే. ఇప్పుడు ఇది ఏ రోడ్? ఇది బాలంరాయ్ టు మన సిటీఓ టు బాలంరాయ్. సిటీఓ టు బాలంరాయ్ అంటే ఇది ఇక్కడనే, ఇది కంటోన్మెంట్ కిందికి వస్తుంది. ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఇక్కడ నుంచి వర్కులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏం వర్క్ నడుస్తుంది ప్రెసెంట్? తీసేయమన్నారు, పోల్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సిగ్నల్ వర్క్ ఓన్లీ. ఓకే, తర్వాత విషయం వీళ్ళు చేసుకుంటారు వర్క్. ఇది డిస్టర్బెన్స్ అవుతున్నాయి అని. ఇది ఎంత ఎక్కడి వరకు ఉన్నది ఈ రోడ్డు? ఇది పోతే డైరీ ఫామ్ అన్నారు. డైరీ ఫామ్ నేషనల్ హైవే కు లింక్అప్ చేస్తారు. లింక్ ఒకటి షామీర్పేట అన్నారు. మళ్ళీ షామీర్పేట వరకు ఇది ఒక 3 కిలోమీటర్లు ఏమో, ఇది 18 కిలోమీటర్లు. ఇది మొత్తం 5.5 కిలోమీటర్లు వస్తుంది. అవును, కానీ అయితే మంచిదే. ఇది మాత్రం ఫ్లైఓవర్ అయితే ట్రాఫిక్ బాగా తప్పుతుంది. వెళ్ళిపెట్టలు కూడా. గతంలో ఎట్లా ఉండే ట్రాఫిక్ ఇక్కడ? ఈ రూట్ లో రావాలంటే నరకం. ఆ 10 సంవత్సరాల పాలనలో ఏం లేదు. ఎట్లున్న గొంగడ అట్లా ఉంది. అట్లా ఉన్నది. ఇప్పుడు వర్కులు స్టార్ట్ అయినాయి. వర్క్ స్టార్ట్ అయింది, మంచిగా ఉంది. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే వర్క్ ఫ్లైఓవర్ మంచిగా అయిందంటే సూపర్. ఇంకా చూసిర్రా, ఇక్కడ ప్రజలు కూడా వర్కర్లు కూడా వీళ్ళు పనులు చేసి ఇక్కడికి రావడం పోవడం జరుగుతుంటది. నానా నరకం అంటే ఈ ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పిస్తేందుకు ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎంతో కష్టపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా కేటీఆర్ ఇప్పుడు నువ్వు ఏమని ప్రచారానికి పోతావు? ఇవన్నీ చూపిస్తున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఖాళీ జీవో చూపించమన్నావు. ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ కూడా చూపిస్తున్నావు. నువ్వు రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలిగిపోవాలి. నీకు ఇక మాట్లాడే నైతిక హక్కు లేదు, జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసే హక్కు కూడా లేదు. ఇప్పుడు మీకు ఈ వర్క్ చూపించినావు, ఖాళీ నువ్వు జీవో చూపించమన్నావు. జీవో కాదు, పనులు స్టార్ట్ అయినాయి, పనులు చూపిస్తున్నాము. మరిగా నువ్వు ఎప్పుడు రాజీనామాకు సిద్ధం పడతావు, మరి ఎప్పుడు రాజకీయాల నుంచి వైదొలుగుతావు అనే దాని మీద నువ్వే క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఇంకా మీ దాంట్లో ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరు ఆ క్రిషాంక్ అని ఎవరో ఉంటారు. ఆ క్రిషాంక్ కూడా ఇక్కడ ఏడ వర్కులు స్టార్ట్ అయినాయని చెప్పేసి ఎక్కడనో వేరే రోడ్లకు పోయి ఆ వీడియోలు తీసుకుంటా ఇక్కడ వర్కులు స్టార్ట్ కాలేదని చెప్పేసి పెడుతున్నారు. ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నది. మీకు ఎక్కడ వర్కులు స్టార్ట్ అయినాయి? మీ యొక్క సోషల్ మీడియాని హైర్ చేసుకొని కొంతమందిని యూట్యూబర్స్ని మీరు ఈ విష ప్రచారం ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు క్లియర్గా మీకు కనిపిస్తున్నది కదా, కళ్ళు పెద్దవి చేసి చూసుకొని మీరు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలిగి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడు ఇవే మాటలు, కానీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసిన వ్యక్తివి కూడా కాదు. తెలంగాణ ప్రజలు ఎట్లా బాగుపడతారు, తెలంగాణ ఎట్లా బాగుపడాలా అనే దృష్టి మాత్రం నీకు అసలే లేదు. ఎప్పుడు ఎంతసేపటికి డబ్బులు సంపాదించుకోవాలి, కోట్లు కొల్లగొట్టాలి, పోయి విదేశాలలో పెట్టుబడులు పెట్టుకోవాలి, దీని మీద ఉన్న యావ తెలంగాణ ప్రజల మీద నీకు అసలే లేకుండా అయిపోయింది. కెమెరామెన్ జైపాల్తో సజ్జన్ గౌడ్.